హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్మనీలో తెలుగు రత్నాలు. ముందు ఎపిసోడ్స్లో మనము సిటీ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడామన్నమాట. సో ఈ ఎపిసోడ్లో రెసిడెన్స్ పర్మిట్ గురించి మాట్లాడబోతున్నాం. సో సుధాకర్ నాయుడు, రెసిడెన్స్ పర్మిట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? సో రెసిడెంట్ పర్మిట్ అంటే ఏంటంటే అది వీసా. మన ఇండియాలో ఆల్రెడీ మనకు ఉన్నప్పుడు ఇక్కడికి రావాలంటే మనకు వీసా ఉంటుంది కదా, అది 1 ఇయర్ ఇస్తారనమాట. సో ఆ ఇచ్చిన 1 ఇయర్ తర్వాత ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎమ్మటనే రెసిడెంట్ పర్మిట్ కోసం నువ్వు వెళ్ళవన్నమాట. మేబీ ఒక 6 months బిఫోర్ నువ్వు ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలా రెసిడెన్స్ పర్మిట్ కోసం. అపాయింట్మెంటు కొన్ని సిటీస్లో ఎలా ఉంటుందంటే నువ్వు 1 year బిఫోర్ కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ నువ్వు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మెయిన్ డాక్యుమెంట్స్ వచ్చి ఏంటంటే దానికి సిటీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్ కావాలి, ప్లస్ బ్లాక్డ్ అమౌంట్. ఎందుకంటే నువ్వు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నావా లేదా అనే కన్ఫర్మేషన్ వాళ్ళకి 6 months చూపిస్తే 1 year రెసిడెన్స్ పర్మిట్ ఇస్తారనమాట. నువ్వు 1 yearకి అమౌంట్ బ్లాక్డ్ అమౌంట్ చూపిస్తే 2 yearsకి రెసిడెన్స్ పర్మిట్ ఇస్తారనమాట. ఇట్ చేంజెస్ ఫ్రమ్ సిటీ టు సిటీ. ఫస్ట్ మనం రెసిడెన్స్ పర్మిట్ కోసం ఏం చేయాలి? సో ఫస్ట్ మనం కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట, రిక్వైర్మెంట్స్. సో అది సార్, రిక్వైర్మెంట్స్ కన్నా ముందు ఏం చేయాలి? అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. సో నీకు అంటే మనకి ఇప్పుడు రెసిడెంట్ పర్మిట్ కావాలంటే ఒక 1 weekలో 2 weeksలో అట్లా అపాయింట్మెంట్స్ దొరకవు. సో అట్లీస్ట్ త్రీ months ముందు నుంచి మనం చెక్ చేస్తుండాలి, మనకు ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, మనకి ఎప్పుడు బుక్ చేసుకోవాలని. సో అట్లీస్ట్ 3 weeks ముందు బుక్ చేసుకుంటే బెటర్. అండ్ దానికి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సిటీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ లెటర్ సర్టిఫికేట్, దాని తర్వాత టీకే హెల్త్ ఇన్సూరెన్స్, ఏదో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అండ్ బ్లాక్డ్ అమౌంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎట్లా సర్వే అవుతాం, దాని తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్, వీటన్నిటికి ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలన్నమాట, అదే బ్లాక్డ్ అమౌంట్. ఆర్ ఎనీ వర్క్ స్టూడెంట్ ఆర్ ఇంటర్న్షిప్ ఏదన్నా వర్క్ అవుతుంది. అండ్ ఉంటే వర్క్ అవ్వదు. పే స్లిప్స్, వాటి యొక్క పే స్లిప్స్ అనేది లాస్ట్ 3 months యొక్క పే స్లిప్స్ చూపించాలన్నమాట. సో లాస్ట్ 3 months పే స్లిప్స్ చూపించాలి. దాని తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఒక €93 to €100 పే చేయాలన్నమాట రెసిడెన్స్ పర్మిట్కి కార్డు తెచ్చుకోవడానికి. అండ్ బయోమెట్రిక్స్ తీసుకుంటారు. ఇవన్నీ తీసుకొని ఒక 2-3 weeksలో మనకు ఒకవేళ ఇవన్నీ సక్సెస్ అయ్యి ఏమి ఇన్ఫర్మేషన్ అవసరం లేకపోతే మన దగ్గర నుంచి మనకు ఒక పిన్ వస్తుంది అనమాట. సో ఆ పిన్ వచ్చిన తర్వాత నువ్వు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత వితిన్ 1 or 2 weeks వాళ్ళు నీకు ఓకే ఎనీ మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే నీ తర్వాత నీకు పోస్ట్ ద్వారా సెండ్ చేస్తారన్నమాట. ఓకే నీ డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ అయినాయా ఆర్ మిస్సింగ్ డాక్యుమెంట్స్ అయినాయి అనేది నీకు చెప్తారనమాట. తర్వాత వచ్చి ఏం డాక్యుమెంట్ మిస్సింగ్ లేదన్న తర్వాత వాళ్ళు కార్డ్ అనేది ఆర్డర్ చేసి పంపిస్తారు. మనకు పిన్ పోస్ట్కి వస్తుంది. ఇంకా వన్స్ వాళ్ళ కార్డు ఆర్డర్ చేసిన తర్వాత ఇంకో 2 weeksలో మనకు పిన్ అనేది జనరేట్ అయ్యి మన పోస్ట్గా వస్తుంది. ఈ పిన్ కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తర్వాత మీరు వెళ్ళి కార్డ్ పిక్ చేసుకునేదానికి చాలా అవసరం. సో మన కార్డు కూడా డైరెక్ట్ పిక్ చేసుకోలేం. కార్డు కూడా పిక్ చేసుకోవడానికి ఒక టర్మిన్ బుక్ చేసుకోవాలి, ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. సో అది కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 weeks ముందు బుక్ చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఒక 1 weekకి 2 daysకి మనకు అపాయింట్మెంట్స్ దొరకవు అంత ఈజీగా. సో బుక్ చేసుకొని వెళ్ళి పికప్ చేసుకోవడం అంతే. ఇంకా సిటీ రిజిస్ట్రేషన్ మన చేతిలో ఉంటుంది. సో ఆఫ్టర్ సిటీ రిజిస్ట్రేషన్ కాదు, రెసిడెన్స్ పర్మిట్. సో రెసిడెంట్ పర్మిట్ కార్డు పిక్ చేసుకునేదానికి వెళ్ళిన రోజు ఆ కార్డుతో పాటు ఇంకొక వర్క్ పర్మిట్ అనేది ఇస్తారనమాట. అది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనం వర్క్ చేసేదానికి పార్ట్ టైమ్స్ కానీ వర్కింగ్ స్టూడెంట్స్ చేసేదానికి దాని మీద గ్రీన్ పేపర్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. ఇది నువ్వు ఎన్ని వర్కింగ్ డేస్ ఇక్కడ ఈ పర్ ఇయర్ నువ్వు వర్క్ చేయొచ్చు అనేది. అది 130 full days కానీ ఆర్ 250 half days ఉంటుంది, 260 half days. అది ఇప్పుడు చేంజ్ అయింది. మేము వచ్చినప్పుడు ఒక 120 full days అండ్ 240 half days ఉన్నది. సో ఇప్పుడు రెసిషన్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అవడం వల్ల అది 130 full days అండ్ 260 half days అయింది. సో అది క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట గ్రీన్ వర్క్ పర్మిట్ పైన. సో అవి ఓన్లీ ఈ డేస్ మాత్రం మనం వర్క్ చేయడానికి అలౌడ్, ఎక్కువ వర్క్ చేయడానికి అలౌడ్ ఉండదు.
ఒకవేళ ఎక్కువ వర్క్ చేస్తే మనకు సిటీ రిజిస్ట్రేషన్ నుంచి ఆర్ ఇమిగ్రేషన్ ఆఫీస్ నుంచి లెటర్ వస్తుంది యు ఆర్ ఎక్సీడెడ్ యువర్ వర్కింగ్ అవర్స్ అని. సో బీ కేర్ఫుల్ విత్ దట్. యా, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ రెసిడెన్స్ పర్మిట్ కార్డు మీద వ్యాలిడిటీ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే 6 months ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు. అది సిటీ టు సిటీ చేంజ్ అవుతుంది. సో దాన్ని బట్టి బట్ నెక్స్ట్ కూడా సేమ్ అలానే సిమిలర్గా ఎక్స్పైర్ అవుతుందంటే ముందు అపాయింట్మెంట్ చేసుకుని సేమ్ ఇదే ప్రొసీజర్ అపాయింట్మెంట్ చేసుకుని తర్వాత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మళ్ళీ పిన్ వచ్చిన తర్వాత వెళ్ళి కార్డ్ పిక్ చేసుకోవడం. సో మోస్ట్లీ రెసిడెంట్ పర్మిట్ మీద అంటే రెసిడెంట్ పర్మిట్ ఎంత వ్యాలిడ్ ఉంటుందో వర్క్ పర్మిట్ కూడా అంతే వ్యాలిడ్ ఉంటుంది మోస్ట్లీ. సో ఇంతే రెసిడెంట్ పర్మిట్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.